గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక బాలికని టీడీపీకి సంబంధించిన ఒక లీడర్ నిన్న అఘాయిత్యం చేశాడు. దాన్ని చెప్పు తీసుకుని కొట్టారు జనం అందరూ కూడా. తునిలో జరిగింది అంటున్నారు. ఇది ఎగ్జాక్ట్గా ఏరియాదో కాదు కానీ మరి దీని మీద వెంటనే డిఎస్పీ గారు అక్కడ లోకల్ వాళ్ళందరూ ముందుకు వచ్చేసారనమాట. ఏది పార్టీలకు ఆపాదిస్తే కఠిన చర్యలకు పాల్పడతా ఉంటుంది. సిగ్గుందా లేదా? ముందు వాడిని శిక్షించడం మానేసేసి వాడి చరిత్రను బయట తీసిన వాడి మీద కేసులు పెడతామంటారా? గురుకుల సంక్షేమ పాఠశాలలో విద్యార్థినుల భవిష్యత్తు భద్రత మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాం అంటూ నారా లోకేష్ గారు స్పందించారు కదా. మరి ఆ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు ఎప్పుడు స్పందిస్తారు? సరే స్పందిస్తారు, వాళ్ళు కూడా స్పందిస్తారు, వీలు వెంబడి. అది కాదు విషయం. ఆడబిడ్డల జోలికి వెళ్తే ఆడ తీస్తా అని చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పుకుంటారు? 16 నెలల్లో 16 మూళ్ళు 48 సార్లు చెప్పుకుంటారా? మరి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే వినకపోతుంటే, లేదు గతంలో ఆయన ఎస్సీసీఎల్లో ఏదో పనిచేశాడు టీడీపీలో, ఇప్పుడు ఏం చేయట్లేదు, పదవి కూడా లేదు అని ఈ దినం చాలా కవరింగ్ చేసుకుంటూ రాసుకొచ్చింది. కానీ ఒకసారి పదవి ఎలగబెట్టినోడు ఆ పార్టీకి సంబంధించినోడు కాకుండా పోతాడా? ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించినోడు అనుకోండి, ఎలా ఉంటుంది మన రాత? ఇదేమి పార్టీలకు ఆపాదించి సంకలు గుర్తుకోవాల్సిన విషయం కాదు. అయినా కూడా మనం ఎలా రాస్తున్నాము అయిపోయిన ఒక నకిలీ మద్యం కేసు అని చెప్తున్నాం కదా. దాంట్లో ఒక మహిళ ఆడియో హల్చల్ 2023 నుంచి నకిలీ మద్యం తయారు చేసినట్టు ఆ ఆడియోలో ఆడియోలు ఎలా బయటకు వస్తాయి? ఆడియోలు ఎవడో ఒకడు బయటికి పంపిస్తేనే కదా. వాటి మీద మాత్రం అవతల పార్టీ మీద బురద తల్లుతుంటే కళ్ళు మూసేసుకొని ఉంటారే అందరూ. ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోరు? మరి కఠిన చర్యలు ఉంటాయా? కఠిన చర్యలు ఎలాంటి కఠిన చర్యలు? పైగా అతగాడు పలుసార్లు బయటకు తీసుకెళ్ళాడు అంటుంటే అనుమతి ఇచ్చాం కాబట్టి ఈసారి కూడా ఇచ్చామని ఆ నాగజ్యోతి అనే ప్రిన్సిపాల్ చెప్పడము. అసలు వాడు ఎవడు? బంధురికం ఎలా ఈ పిల్లలకి? ఇవన్నీ తెలుసుకోకుండా బయటికి ఎలా పంపిస్తారు? వాడు నిలదీస్తే మేము ఒకడే గోళం అని చెబుతాడా? మున్సిపల్ కౌన్సిలర్ అని బెదిరిస్తాడా? ఇలా ఉంది కదా కూటమి పాలన. అసలు ఒక్కటి కూడా దొరకట్లేదు. వాళ్ళు చెప్పాలనుకుంటే ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగట్లేదని ఒక మంత్రి గారు మాట్లాడతాడు. ఏమో కళ్ళు పెట్టుకొని చూస్తే ఇన్సిడెంట్లు అన్నీ కనబడతాయి. దాని మీద ప్రతిదీ పార్టీకి ఆరోపించవద్దు, కులానికి ఆపాదించవద్దు. వద్దు, సరే. మరి మీరు చేస్తుంది ఏంటి? ఏ ఇన్సిడెంట్కైనా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవడో ఒక లింక్ ఉంటే తీసుకెళ్ళి ఆ పార్టీకి అంటగడుతున్నారు కదా. మరి దాన్ని ఏమంటారు? ఇది మానేస్తే వాళ్ళు అది మానేస్తారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు దానికి ఆ రూపం అంటేసిపోతే మీరు కదలట్లేదు కదా. వానబడ్డట్టు తయారైంది కదా పరిస్థితి మన మీద. ముళ్ళుగర్ర పెట్టి తోయాల్సి వస్తుంది కదా ప్రతి విషయాన్ని. నేను దిగ్భ్రాంతికి గురయ్యా, కఠిన చర్యలకు ఆదేశించాను, ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. ఏంటి ఇప్పుడు ఇన్సిడెంట్లు జరుగుతాయా జరగవా అంటే మనం గతంలో చాలాసార్లు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పాను. ఇవి వ్యక్తిగతంగా వెధవలు ఉన్నంతకాలం జరుగుతూనే ఉంటాయి, పార్టీలకు సంబంధం ఉండదు. ఆ రోజు వినని వీళ్ళంతా ఇప్పుడు మాత్రం లేదు ఆ నిందితుడికి మాకు అసలు సంబంధం లేదు, మేము కఠినంగా శిక్షిస్తాం. ఏంటి కఠినంగా శిక్షించేది? కళ్ళు మూసుకొని ఉంటే చట్టాలు ఇలానే ఉంటాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తారట. ఒక మాట చెప్పగానే జరిగిపోతుంది, అది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. చిన్న పాప ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి ప్రతి చోట. పేపర్లో చదవచ్చు కదా, మన పేపర్లే, మనకు భజన చేసే పేపర్లే ఉన్నాయి కదా. వాటిల్లోనే డిస్ట్రిక్ట్ ఎడిషన్లో ఎన్నెన్నో ఉంటున్నాయి. అంటే ఏదన్నా స్పందించేదాకా యాగి చేస్తే కాబట్టి స్పందించరు, లేకపోతేనేమో అలానే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత పార్టీ రంగు పులిమితే కఠిన చర్యలు ఉంటాయంట. పార్టీ రంగు పులిమితే కఠిన చర్యలు ఉండేది సార్, నాకు అర్థం కాదు. మరి మిగతా వాళ్ళది కూడా అదే రూల్ అప్లై చేయొచ్చు కదా. మరి ఇంతగా సాగిలపడాలా అని జనం ప్రశ్నిస్తున్నారు మనంగా, అంతే కదా. చోట ఇన్సిడెంట్ జరిగితే అబ్బాయి మాకు సంబంధం లేదు, ఇంకా నయం వాడు మనిషే కదా అని అప్పచెప్పారు కదా. చర్యలు ఎలా తీసుకుంటారో చూపించాలి కదా. పోక్సో యాక్ట్ పెట్టేశాను, సరిపోయింది. పోక్సో యాక్ట్ పెట్టే కానీ సరిపోయింది, అంతే. వాడికి బెయిల్ వస్తుంది రేపోయింది. వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే కూటమి ప్రభుత్వం ఇలాంటివి సహించదని చెప్పి పదే చెప్తున్నారు కదా. మరి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసింది. ఇలా పడటం ఆపేస్తే ఇలాంటివి కూడా ఆగుతాయి. కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం కాదు.
చేతల్లో చూపగలిగి ఉండాలి. ఇన్సిడెంట్ జరిగిన చోట ప్రతి చోట ఒక ప్రకటన మాత్రమే చూస్తున్నాం మనం.